జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహాయ నమః, శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 17/8/2025 ఆదివారం, శ్రావణ బహుళ నవమి మొదలుకొని 23/8/2025 శనివారం, శ్రావణ బహుళ అమావాస్య వరకు. గ్రహస్థితులు: గురువు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి సింహం, బుధుడు కర్కాటకం, శుక్రుడు మిథున కర్కాటక రాశులు మరియు కుజుడు కన్య, చంద్రుడు వృషభ, మిథున కర్కాటక సింహ రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత అలజడిగా ఉంటుంది. కొంతమేరకు చెడు ప్రభావాలు ఏర్పడతాయి. ఆకస్మికమైనటువంటి కొన్ని సంఘటనలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఖర్చులు అధికమవుతాయి. మనసు చంచలంగా ఉంటుంది. పరిపరి విధాలుగా ఆలోచనలతో నిమగ్నమై ఉంటారు. ఈ వారం ఖర్చులకు తగినట్టుగా డబ్బులు అందుతాయి. అయినప్పటికీ కూడా కొంతమేరకు ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. కుటుంబ వాతావరణంలో కొన్ని అభిప్రాయాల్లో, మాటల్లో తేడా వచ్చేటట్టుగా కొంత ఉండి మానసికమైనటువంటి శోభకు గురికాక తప్పదు. విద్యార్థులకు కూడా ఇంత చదివినా కూడా మంచి మార్కులు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందలేక కొంచెం ఇబ్బందిగా పడేటట్టుగా ఉంటుంది. అవివాహితులకు కూడా వివాహం అంటే నిర్ణయం దాకా వచ్చి కొంచెం ఆగిపోవడమో లేదా పెండింగ్ పడడమో అనేటువంటిది ఈ వారం జరిగేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధలకు గురి కాక తప్పదు. అలానే కాకపోతే ఎక్కడనో వీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ ఫలితం అనుకోండి, లేదా వీరు చేసినటువంటి పూజా ఫలిత ప్రకారంగా ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నది, ఎప్పుడో ప్రాబ్లం ఉన్నటువంటి చిక్కులు ముడి మాత్రం విడిపోతుంది. దాంతో కొంత ఉపశమనంగా ఉండేటట్టుగా ఉంటుంది. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నది దానికి ముందు పడి కొంత ఉద్యోగ అవకాశాలు అనుకోండి, ప్రమోషన్స్ అనుకోండి, దానికి కొంచెం దారి చూపేటట్టుగా కొంత శుభవార్త శ్రవణం విని కొంత మనసు కొంచెం ఉల్లాసంగా ఉండేటట్టుగా లాస్ట్కి చివరిగా ఈ వారంలో ఉండేటట్టుగా ఉంటుంది. ఖర్చులు మాత్రం అధికమవుతాయి. స్థిరాస్తులు అమ్ముతా అనుకునే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, పెండింగులు పడేటట్టుగా ఉంటుంది. కనుక ఈ వారం మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి లేదా శివారాధన చేయండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశికి ఈ వారం చాలా చక్కగా అన్ని పనులు నిర్వర్తించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాలలో, రాజకీయ పరంగా ఉన్నవారికి, అన్ని రంగాల వారికి కూడా మంచి సానుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. డబ్బులు సమయానుకూలంగా చేతికి అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలు కొరకు మీరు ప్రణాళికలు వేస్తుంటే అది సక్సెస్ తప్పకుండా అవుతుంది. కాకపోతే ఎప్పుడో చేసుకున్నటువంటి, ఎప్పుడో మాట అన్నటువంటిది ముందుకు పడి దాన్ని క్వశ్చన్ చేసేటట్టుగా, ప్రశ్నించేటట్టుగా మీకు ఈ వారం కనబడుతుంది. ఇల్లు కొనడమో, ఇల్లు కట్టడమో ప్రయత్నం కొంచెం అంటే నెమ్మదిగా ఉండేటట్టుగా ఉంటుంది. కొంత ఆటంకాలు లేదా కొంచెం ఆలస్యంగా ఉండేటట్టుగా గోచరమవుతున్నాయి. ధనాదాయం మాత్రం సమయానుకూలంగా చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఏరియర్స్ అటువంటి రావడం జరుగుతుంది. ప్రయాణాలు ఎక్కువగా ఈ వారం జరుపుతారు. ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. తీర్థయాత్రలు చేస్తారు. డబ్బు సమయానుకూలంగా వస్తుంది. విద్యార్థులకు మంచి శుభ సూచనలు ఉంటాయి. అవివాహితులకు కూడా మంచి శుభవార్తలు వింటారు. ఈ వారమంతా కొంత శుభాలే జరుగుతుంది. కాకపోతే కొంత మీరు మనసుకు కొంత బాధాకరమైనటువంటి ఒక విషయాన్ని వింటారు. అది ఈ వారం మీకు చెప్పదగినటువంటిది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా వీలవుతుంది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా కొన్ని పనులను నిర్వర్తించుకుంటారు. కాకపోతే సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. ఖర్చులు మాత్రం కొంత అధికంగా ఖర్చు అవుతాయి. మీ కుటుంబంలో ఎక్కువగా ఖర్చులు అధికమవుతాయి. పిల్లలు మంచి మార్కులు లేదా వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. మీ పిల్లలు
దాంతో కొంత ఉపశమనాన్ని, కొంచెం ఆనందాన్ని, సంతోషాన్ని పొందేటట్టుగా ఈ వారం గడుపుతారు. స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల కొంత ముందుకు వెళ్తుంటారు. ఆస్తి పంపకాలనుకోండి, ఆస్తికి సంబంధించినటువంటి విషయాల లోపల కొంత అభిప్రాయాలలో, మాటలలో కొంచెం తేడా వచ్చినట్టుగా కూడా ఉంటుంది. కనుక మీరు సమయస్ఫూర్తితోని దాన్ని నిర్వర్తించాలి, దానితో మాట్లాడాలి. ఆ విషయంగా మీరు కొంత జాగ్రత్త తీసుకుంటే ఈ వారం అంతా బాగుంటుంది. ఉద్యోగులకు మీ ఉద్యోగ భారం అనుకోండి, పని భారం పెరుగుతుంది, అధికారుల ఒత్తిడి ఎక్కువైతుంది, దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. మీ కింద పనిచేసే వారితో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో కూడా కొంచెం అప్రమత్తతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీకు సూచన ఇవ్వడమైనది. కొంత అధికారం మీకు పెరుగుతుంది, అంటే కొంత బరువు బాధ్యతలు కూడా మీ మీద ఎక్కువగా ఉంచేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అవివాహితులకు కొంత వివాహం సెటిల్మెంట్ అయ్యేటట్టుగా ఉంటుంది, కానీ కొంత పెండింగ్లు పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం అటువంటి చేయండి, లేదా మీ ఇష్టదైవాన్ని ఏ ఇష్టదైవం మీకు అనుకూలంగా ఉంటుందో వాటిని చేసినా కూడా కొంత ఉపశమనాన్ని, కొంత సత్ఫలితాలను పొందేటట్టుగా ఉంటుంది ఈ వారం. తదుపరి కర్కాటక రాశి. ఈ వారంలో ఈ రాశి వారికి కొంత విశ్రాంతి లేకుండా పనిచేయడం జరుగుతుంది. పని భారం పెరుగుతుంది, ఖర్చులు అధికమవుతాయి. కాకపోతే 21/8 నుండి శుక్రుడు జన్మస్థానానికి వస్తున్నాడు కనుక కొంత లాభసాటిగా కొన్ని వ్యవహారాలు అనుకూలించేటట్టుగా కనబడుతున్నాయి. స్థిరాస్తులు కొనుగోలు లేదా ఉన్న స్థిరాస్తులను కొంత మార్పులు చేర్పులు లేదా చేసే అవకాశాల గురించి మీకు ఆలోచిస్తుంటారు. ఈ వారం కొంచెం ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మార్పు చేయాలనేటువంటి సంకల్పం మీకు కలుగుతుంది. వేరే వృత్తి లేదా వేరే ఉద్యోగ అన్వేషణ లేదా దీనిలోనే ప్రమోషన్స్ కొరకు మీరు కొంచెం ప్రయత్నం చేయండి. కొంచెం నెరవేరదు, కాకపోతే కొంత ఫైలు మీ ముందుకు వెళ్ళేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. శుభకార్యాలకు ఖర్చు పెడతారు. మీ బంధువుల రాక జరుగుతుంది, లేదా మీరు బంధువుల దగ్గరికి ఊరికి వెళ్ళడమో, తీర్థయాత్రకు వెళ్ళడమో, దూర ప్రయాణాలు చేయడమో అనేటువంటిది ఈ వారం కొంత కలిసి ఆడేటట్టుగా ఉంటుంది. ఖర్చులు మాత్రం మితిమీరుతాయి. సమయానుకూలంగా డబ్బులు మాత్రం చేతికి అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంత మేరకు పని భారం పెరిగినా కూడా చాలా సంతోషంగా చక్కగా మీరు ముందుకు వెళ్ళి పేరు ప్రతిష్టలు, మంచి కీర్తిని తెచ్చేటట్టుగా మీరు మలుచుకుంటారు ఆ పరిస్థితులను. మీ విద్యార్థులు అంటే మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటారు. దాంతో కొంత మేరకు లేదా మంచి సీట్లో ఒకమైనటువంటి అవార్డో రివార్డో ఒక గెలుపు అనేటువంటిది మీ పిల్లలకు జరిగేటట్టుగా ఉంటుంది. దాంతో మీకు కొంత మేరకు కొంచెం సంతోషకరంగా ఉండేటువంటి సమయమని చెప్పవచ్చు. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధలు, కడుపుకు సంబంధించినది లేదా నరాలకు సంబంధించిన బాధలు అటువంటివి చిన్న చిన్న ఉండేటట్టుగా ఉంటుంది. చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. కాకపోతే ఈ హాస్పిటలైజేషన్ అటువంటిది కాకుండా చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా కనబడుతున్నది ఈ వారం. సమయానుకూలంగా మాత్రం డబ్బులు చేతికి అందుతాయి. మీరు చేసేటువంటి పనులలో మంచి నైపుణ్యాన్ని, మీ చేతి వాటాన్ని మంత్రం ప్రదర్శించి కొంత మేరకు పేరును గట్టించేటట్టుగా ఈ వారం చేస్తారు. కనుక మీరు ఈ చెడు ఫలితాలు తొలగుడ కొరకు, కొంత ఉపశమనాన్ని పొందడం కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, జపించండి. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా చాకచక్యంతో మీ పనులన్నీ నిర్వర్తించుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది, ప్రమోషన్స్ లాభిస్తాయి, వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. మీరు ప్రయత్నం చేయండి. విదేశ పర్యటనలు అనుకోండి, విదేశాల్లో ఉన్నవారికి కూడా మంచి అవకాశాలు, మీ వీసా అటువంటివి సంప్రాప్తం జరుగుతుంది. ప్రయత్నం లోపం లేకుండా మీరు చేయవలసిన అవసరం ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. ధనాదాయం ఎంత పెరుగుతుందో అన్ని ఖర్చులు కూడా అంత సమానంగా ఉండేటట్టుగా ఉంటుంది. మీ సంతానం కొరకు, మీ పిల్లల కొరకు కొంత విచారంగా ఉంటారు ఈ వారం. వారి సంతానం అనుకోండి, వారికి సంబంధించినటువంటి పరిస్థితులు, ఉద్యోగం అనుకోండి, వారి కుటుంబ నిర్వహణ అనుకోండి, అటువంటి వారి కొరకు మీరు కొంత మేరకు ఆలోచనలో పడుతుంటారు. గురువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కనుక మీరు అనుకున్న పనులని మాత్రం చాలా చక్కగా నిర్వర్తించుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, తీర్థయాత్రలు చేస్తారు. అనుకోకుండా
మంచి సంఘటనలు, మంచి విషయాలను వింటారు. దూర బంధువుల రాకతోని మంచి ఇల్లంతా కొంత మేరకు సందడిగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. లేదా మీకు కోరిన ప్లేస్ కనుకోండి, కోరిన పరిస్థితులు అనుకోండి, దానికి ట్రాన్స్ఫర్సో బదిలీలో మీ ఫేవర్లో జరిగేటట్టుగా మాత్రం ఈ వారం గోచరమవుతున్నది. తప్పకుండా మీకు గ్రహానుకూల్యత ఉన్నది. అన్ని పనులు చాలా చక్కగా నిర్వర్తించుకుంటారు ఈ వారం అంతా మంచి శుభ పరిణామాలని చెప్పవచ్చు. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి వారం చాలా చక్కటి పని పరిస్థితులు ఉంటాయి. అనుకూలమైనటువంటి పరిస్థితులను మీరు మలుచుకుంటారు. ధనాదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల లాభం ఉంటుంది. మీరు పని భారం ఎంత మీద వేసుకుంటారో అంత ఆర్థిక పరంగా మీరు పుంజుకుంటారు. ఇతరుల పనులను కూడా మీరు మీ తలపైన వేసుకొని మీరు ముందుకు వెళ్తుంటారు. దానికి సంబంధించిన ఆర్థిక పరంగా అనుకోండి, వృత్తిపరంగా అనుకోండి, మంచి పేరును, కీర్తిని, ధనాదాయాన్ని మాత్రం పొందుతారు. అనేక విధములైనటువంటి లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతనమైనటువంటి వస్తువులు కొంటారు. మీ పిల్లలు మంచి మార్కులను తెచ్చుకుంటారు. మీ అవివాహితులకు కూడా కొంతమేరకు శుభ పరిణామాలు, లాభాలు జరుగుతాయి. ఈ వారమంతా మీకు చాలా అనుకూలమైనట్టుగా ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా నిర్వర్తించుకుంటారు మీ కార్యక్రమాలన్నీ. వృత్తిపరంగా ఉన్నవారికి, వ్యాపారస్తులకు అనుకోండి, రాజకీయ పరంగా ఉన్నవారికి, అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. సమస్యలన్నీ తొలగిపోతాయి. అలానే చిన్న చిన్న అనారోగ్య బాధ నుండి విముక్తి పొందుతారు. శుభకార్యాలు పాల్గొంటారు. శుభకార్యాలలో మీకు గిఫ్ట్లు అనుకోండి, కొంత మేరకు బహుమతులు ఎక్కువగా పొందేటట్టుగా కనబడుతున్నది. ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. ప్రమోషన్స్ లాభిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని మీరు ప్రదర్శించి ఎక్కడెక్కడికో మీ ప్రమోషన్స్ అనుకోండి, మీ డబుల్ లాభం అంటే అనేకమైనటువంటి లాభాలు మీకు వచ్చేటట్టుగా దోహదమయ్యేటట్టుగా ఉంటుంది. కొద్ది ఖర్చులు మాత్రం కుజుడు ద్వాదశ స్థానంలో వ్యయ స్థానంలో ఉండడం వలన కొంత ఖర్చులు అధికమైనా కూడా దాని సమయానుకూలంగా డబ్బులు ఎక్కువగా మీకు చేతికి అందుతాయి. నూతనమైనటువంటి వస్తువులను కొంటారు. ఇల్లులో మార్పులు చేర్పులు చేసి నూతనమైనటువంటి గృహాన్ని మీరు నిర్వర్తించుకునేటట్టుగా ఈ వారం చేస్తారు. విలువగల వస్తువులు కొంటారు. మీ బంధువుల రాకతోని చాలా చక్కగా నిర్వర్తించుకుంటారు. కొత్త కొత్త కార్యక్రమాలను మీరు సృష్టించుకొని అందరినీ ఆహ్వానించడం అనేటువంటిది ఈ వారం ప్రత్యేకత. ఈ వారమంతా మీకు చాలా సందడిగా ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రవి దశమ స్థానం ఉన్నాడు. శుక్రుడు కూడా అష్టమ నవమ స్థానంలో, కుజుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కనుక మీకు ఎంత చెడు ఫలితాలు వచ్చినప్పటికి కూడా అవి తొందరగా సమసిపోయేటట్టుగా ఉంటుంది. కొంతమేరకు మీ పని భారం ఉన్నా మంచి చక్కగా నిర్వర్తించుకుంటారు. ఎక్కడి నుంచో మీకు ఒక లాభసాటివైనటువంటి వ్యవహారం అనుకూలిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయం అనుకోండి, స్థిరాస్తుల కొరకు మీరు ఎదురు చూసేటువంటి సమయం ఆసనమైంది అనవచ్చు. కొంత మీరు ప్రయత్నించండి, తప్పకుండా మీకు నెరవేరుతుంది. ఉద్యోగ అన్వేషణ లేదా ఇప్పటికే ఒక దరఖాస్తు పెట్టుకున్నది కొంత సక్సెస్ కావడమో, లేదా దీనిలోనే కొంత ఇంక్రిమెంట్లు అనుకోండి, కొంత ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా ఈ వారం కనబడుతున్నది. కాకపోతే చిన్న చిన్న అవాంతరాల నుండి దూరం కావలసిన అవసరం ఉంటుంది. మీ మీద కొంత ఈర్ష ద్వేషాలకు కొంత ఉంటుంది మీ మీద. ఎందుకంటే మీరు ఒక చక్కగా అన్ని పనులను, మీ కుటుంబాన్ని మంచి ముందుకు వెళ్తుంటారు. దాంతో కొంత మేరకు కొంత ఐశ్వర్యాల పరంగా ఉంటుంది. అది మీ బంధువులు అనుకోండి, మీకు బాగా సన్నిహితమైనటువంటి వారితోని కొంత రకంగా ఉంటుంది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. దానితో అవన్నీ సమసిపోయేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొంతమేరకు వీసా అటువంటి కొరకు ప్రయత్నం చేసేవారికి కొంతమేరకు మీకు పనులు కావు, పెండింగ్లు పడేటట్టుగా ఉంటుంది. కాకపోతే అన్ని రంగాల వారికి కూడా కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
దైవానుకూల్యత మీకు తప్పకుండా పొందుతారు. తదుపరి ధనుసు రాశి. ఈ వారం ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు అష్టమ స్థానం 21వ తారీఖు నాడు వస్తాడు. రాహు అనుకోండి చాలా మంచి స్థానంలో 3వ స్థానంలో ఉన్నాడు. కనుక మీరు ఆశించినటువంటి ఫలితాలన్నీ తప్పకుండా పొందుతారు. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి మీరు తప్పించుకోలేరు. కడుపుకు సంబంధించిన అనుకోండి శిరోబాధ, అంత తలనొప్పి అటువంటివి మీరు ఎదుర్కొంటారు. ఈ వారం ధనాదాయం పెరుగుతుంది, ప్రమోషన్స్ లాభిస్తాయి, మీ పిల్లలు మంచి గుర్తింపు రాణింపు తెచ్చుకుంటారు. వృత్తిలో మంచి అంటే ఎక్కువగా ప్రమోషన్స్ అనుకోండి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటట్టుగా మీకు దోహదమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. అట్లానే మీ పిల్లలు ఒక మంచి స్థానాన్ని పొందుతారు. దాంతో మీకు చాలా సంతోషంగా ఈ వారం గడుపుతుంది. అవివాహితులకు శుభ సూచనలే. సంతానం కుదిరి చూసేవారికి తప్పకుండా సత్సంతానాన్ని శుభవార్తలను వింటారు. తీర్థయాత్రలు చేస్తారు. నూతనమైనటువంటి గృహాలను లేదా స్థిరాస్తులు కొనుగోలు అనేటువంటిది మీకు ఈ వారం కనబడుతున్నది. కొత్త ప్రయత్నం చేయండి. కాకపోతే మీకు ఇప్పటికే అంటే ఉన్నటువంటి ఆస్తులను కొనుక్కోండి. స్థిరాస్తులు లేదా భూ సంబంధమైనటువంటి విషయాల లోపల మీకు లాభసాటిగా ఉంటుంది. పాత అమ్మడమో అటువంటివి కూడా మీకు ఆనుకూల్యత లభించేటట్టుగా కనబడుతున్నది. విలువగల వస్తువులు కొని తెచ్చుకుంటారు. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. దూర ప్రయాణాలు వీసా అటువంటివి తప్పకుండా మీకు నెరవేరుతాయి. ఈ వారమంతా కొంత మేరకు శుభాలే ఎక్కువగా కనబడతాయి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం మీ పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారు. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. మీ కింద పనిచేసేవారు మీ తోటి సహోద్యోగులు కూడా మంచి సహకరిస్తారు. వాటితోని మీకు మంచి పేరు వచ్చేటట్టుగా కనబడుతున్నది. మీకు ఆగిపోయినటువంటి డబ్బులో ఆగిపోయినటువంటి పనిలో అవ్వడం జరుగుతుంది. ఈ వారం శుభకార్యాలు పాల్గొంటారు. అలానే అశుభ కార్యాలలో కూడా మీరు పాల్గొనేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. దూర ప్రయాణాలు చేస్తారు. మీ బంధువులు కొంతమేరకు మీ మీద కొంత అసూయ ద్వేషాలతోని ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొంత సమయస్ఫూర్తితో దాన్ని మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్తగా అవసరం ఉంటుంది. అలానే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో పనితనం మీరు ప్రదర్శిస్తారు. పని భారం మాత్రం తప్పకుండా ఎక్కువగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. మీ పిల్లలు మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని లేదా ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయంలో సీట్లు మంచి మార్కులను కొని తెచ్చుకుంటారు. అట్లానే మీకు అగ్రికల్చర్ అంటే వ్యవసాయ సంబంధమైనటువంటి లాభాలు కూడా ఈ వారం కనబడుతున్నది. వ్యవసాయ ఉత్పత్తులు అనుకోండి వ్యవసాయ భూములలో కొంత లాభసాటిగా బేరాలు వచ్చినట్టుగా మాత్రం కనబడుతున్నది. అయినప్పటికీ కూడా మీకు కొంత మనసు చంచలంగా ఎక్కువగా విచారంకు గురికాక తప్పదు. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, శ్రీరామరక్ష పారాయణం చేయండి లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం కొంతమేరకు మీకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్య వైద్య రంగం వారికి అలానే వ్యాపారస్తులను కొనుక్కోండి. రాజకీయ పరంగా ఉన్నవారికి అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత శుభప్రదమని చెప్పవచ్చు. ధనాదాయం పెరుగుతుంది. చేతిలో ఉన్నటువంటి డబ్బుకు మీకు రెట్టింపు లాభం వచ్చేటట్టుగా కనబడుతున్నది. మీరు చేసేటువంటి పనులకు మీరు ఉత్పత్తి అయినటువంటి మీ వస్తువులకు మంచి గిరాకీ కానీ అలానే మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వృత్తిలో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అలానే ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతోని లాభసాటి వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. మీరు చేసేటువంటి పనిని మంచి నైపుణ్యాన్ని చూపించి మీరు మంచి పేరును అప్రిషియేషన్ లెటరు లేదా ఒక బహుమతిని పొందేటట్టుగా మాత్రం ఈ వారం కనబడుతున్నది. బుధుడు 6వ స్థానం ఉన్నాడు కనుక ధనాదాయం పెరుగుతుంది. డబ్బులు చేతికి అందుతాయి. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కేసు అనుకోండి, ఆగిపోయినటువంటి పని మీకు సక్సెస్ అవుతుంది. దాంతో కొంత మీరు చాలా సంతోషంగా ఈ వారం గడుపుతారు. కొంత తీర్థయాత్రలు లేదా
దైవంకు సంబంధించినటువంటి పూజాధికారులలో ఈ వారం పాల్గొంటారు. ఈ వారమంతా కొంత శుభాలే జరుగుతుందని చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం దూర ప్రయాణాలు కొంత చేస్తారు. రవి షష్టమ స్థానంలో ఉన్నాడు కనుక మీరు కొంత మానసికంగా కొంత సంతోషంగా బలంగా ఉంటారు. అట్లానే శుక్రుడు చతుర్థ పంచమ స్థానాలు ఉన్నారు కనుక మీరు ఆగిపోయినటువంటి పనులను చక్కగా నిర్వర్తించుకుంటారు. డబ్బులు చేతికి అందుతాయి. కొంత మానసికంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్తుంటారు. సమయానుకూలంగా భోజనాదులు మీకు అందుతాయి. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. చేసేటువంటి పనులలో మంచి నైపుణ్యాన్ని, అంటే చేసే పనులలో చాలా ఆ పనే దైవంగా మీరు దాన్ని నమ్మి ముందుకు వెళ్తుంటారు. దాంతో మీకు మంచి పేరు ప్రతిష్టలు అనుకోండి. డబ్బులు చేతికి అందుతాయి. మీరు చేసేటువంటి పనులలో ఆదా కూడా చేస్తారు. డబ్బు కొంత మీరు మిగిల్చుకునేటట్టుగా, కొంత జమ చేసుకునేటట్టుగా మీరు దాన్ని ప్రవర్తిస్తారు. స్థిరాస్తులు విషయం లోపల కొంత లాభసాటిగా ఉంటుంది. మీరు కొనుగోలు విషయంలో అనుకోండి, మార్పులు చేర్పులు ఇంటి సంబంధించినది లేదా ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను ఈ వారం కొని తెచ్చుకునేటట్టుగా కనపడుతున్నది. మీ పిల్లలు కూడా కొంతమేరకు ఎంత చదివినా కూడా మార్కులు అనుకోండి, లేదా వారికి సంబంధించిన పనులు పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. వారికి కూడా మీరు చేసేటువంటి ఈ దైవ సంబంధించినటువంటి పూజలలో వారికి కూడా ఫలితం వచ్చి లాభసాటిగా ఉంటుంది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి అని చెప్పి మీకు ఈ రాశి వారికి చెప్పడమైనది. స్వస్తి.